అనంత కరుణామయుడు, అపార కృపాశీలుడు అయిన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను. హా మీమ్. ఈ గ్రంథం మహాశక్తిమంతుడు, మహావివేకవంతుడు అయిన అల్లాహ్ తరఫు నుండి అవతరించింది. మేము భూమిని, ఆకాశాలను, వాటి మధ్య ఉన్న సకల వస్తువులను సత్యం ప్రకారం ఒక ప్రత్యేక కాల నిర్ణయంతో సృష్టించాము. కానీ ఏ యథార్థం గురించి ఈ అవిశ్వాసులకు హెచ్చరిక చేయబడిరదో ఆ యథార్థానికి వారు విముఖులయ్యారు. ప్రవక్త, వారితో ఇలా అను, మీరు దేవుణ్ణి త్రోసిరాజని వేడుకుంటున్న శక్తులు అసలు ఏమిటో ఎప్పుడైనా మీరు కళ్ళు తెరచి చూశారా? భూమిలో వారు సృష్టించింది ఏమిటో కొంచెం నాకు చూపండి. లేదా ఆకాశాల సృష్టిలో, వాటి నిర్వహణలో వాటి పాత్ర ఏమైనా ఉందా? ఒకవేళ ఇదివరకు వచ్చిన ఏదైనా గ్రంథంగానీ లేదా జ్ఞాన అవశేషంగానీ ఈ విశ్వాసాలకు ఆధారంగా మీ దగ్గర ఉంటే దాన్నే తీసుకురండి, మీరు సత్యవంతులే అయితే. అల్లాహ్ను కాదని, ప్రళయం వచ్చే వరకు అతనికి సమాధానమైనా ఇవ్వలేని వారిని, మొరపెట్టుకునే వారు తమకు మొరపెట్టుకుంటున్నారనే విషయానికి కూడా ఎరుగని వారిని వేడుకునే వాడికంటే పరమభ్రష్టుడైన మానవుడు ఎవడు ఉంటాడు? మానవులందరినీ సమావేశపరచినప్పుడు వారు తమను వేడుకున్న వారికి విరోధులైపోతారు, వారి ఆరాధనను తిరస్కరిస్తారు. ఎంతో స్పష్టమైన మా వాక్యాలను వారికి వినిపించినప్పుడు, సత్యం వారి ముందుకు వచ్చినప్పుడు ఈ అవిశ్వాసులు దానిని గురించి ఇది స్పష్టంగా మంత్రజాలమే అని అంటారు. అయితే ప్రవక్తయే దానిని కల్పించాడని వారి భావమా? వారితో ఇలా అను, ఒకవేళ నేనే దానిని కల్పించి ఉన్నట్లయితే మీరు దేవుని శిక్ష నుండి నన్ను ఏమాత్రం కాపాడలేరు. మీరు కల్పించే విషయాలను అల్లాహ్ బాగా ఎరుగును. నాకు మీకు మధ్య సాక్షిగా దేవుడే సరిపోతాడు. ఆయన ఎక్కువగా మన్నించేవాడు, కరుణించేవాడును. వారితో ఇలా అను, నేను కొత్త ప్రవక్తనేమీ కాను. రేపు మీకు ఏమి జరుగనున్నదో, నాకు ఏమి కానున్నదో నాకైతే తెలియదు. నేను నా వద్దకు పంపబడే దైవవాణి, వహీ ని మాత్రమే అనుసరిస్తున్నాను. నేను స్పష్టంగా హెచ్చరిక చేసేవాణ్ణి తప్ప మరేమీ కాను. ప్రవక్త, వారికి ఇలా చెప్పు, ఒకవేళ ఈ గ్రంథం అల్లాహ్ తరఫు నుండి వచ్చి ఉండి మీరు దానిని తిరస్కరిస్తూ ఉన్నట్లయితే అప్పుడు మీ గతి ఏమవుతుందో అనే విషయానికి గురించి మీరెప్పుడైనా ఆలోచించారా? ఇటువంటి ఒక గ్రంథాన్ని గురించి ఇస్రాయిల్ సంతతికి చెందిన ఒక సాక్షి సాక్ష్యం కూడా ఇచ్చి ఉన్నాడు. అతడేమో విశ్వసించాడు, మీరేమో అహంభావానికి లోనయ్యారు. అటువంటి దుర్మార్గులకు అల్లాహ్ సన్మార్గం చూపడు. విశ్వసించేందుకు తిరస్కరించిన వారు, విశ్వసించే వారిని గురించి ఈ గ్రంథాన్ని విశ్వసించటం అనేది మంచి పనే అయితే వారు ఈ విషయంలో మాకంటే ముందుకు పోగలిగేవారు కాదు అని అంటారు. వారు దాని నుండి మార్గదర్శకత్వం పొందలేదు కాబట్టి ఇది పాత అబద్ధమే అని తప్పకుండా అంటారు. వాస్తవానికి ఇంతకు పూర్వం మూసా గ్రంథం మార్గదర్శిగా, కారుణ్యంగా వచ్చేసింది. ఈ గ్రంథం దానిని ధృవీకరిస్తూ అరబ్బీ భాషలో వచ్చింది దుర్మార్గులను హెచ్చరించటానికి, సద్వైఖరి అవలంబించే వారికి శుభవార్తలు ఇవ్వటానికిని. నిశ్చయంగా అల్లాహే మా ప్రభువు అని ప్రకటించి, దానిపై స్థిరంగా ఉండిపోయిన వారికి ఏ భయమూ లేదు, వారు దుఃఖించటమూ జరగదు. అటువంటి వారే స్వర్గానికి పోయేవారు. అక్కడనే వారు శాశ్వతంగా ఉంటారు, ప్రపంచంలో తాము చేసిన పనులకు ప్రతిఫలంగా. మేము మానవునికి అతను తన తల్లిదండ్రుల పట్ల సద్భావంతో మెలగాలని ఉపదేశించాము. అతని తల్లి అతనిని ఎంతో శ్రమతో తన గర్భంలో పెట్టుకొని మోసింది, ఎంతో శ్రమతోనే అతనిని కన్నది. అతనిని గర్భంలో పెట్టుకొని మోసేందుకు, అతనిచే పాలు మాన్పించేందుకు 30 మాసాలు పట్టింది. చివరకు అతను పరిపూర్ణ శక్తిని పొంది 40 సంవత్సరాల వయస్సుకు చేరినప్పుడు ఇలా అన్నాడు, నా ప్రభూ, నాకు, నా తల్లిదండ్రులకు నీవు ప్రసాదించిన మహాభాగ్యాలకు గాను నీకు కృతజ్ఞతలు తెలిపే, నీవు ఇష్టపడే సత్కార్యాలు చేసే సద్బుద్ధిని నాకు ప్రసాదించు. ఇంకా నా సంతానాన్ని కూడా మంచివారుగా చేసి నాకు సుఖాన్ని ఇవ్వు.
నేను నీ సన్నిధిలో పశ్చాత్తాపపడుతూ నీ వైపునకు మరలుతున్నాను. నేను విధేయు, ముస్లిం లైన దాసులలోని వాడను. ఇటువంటి వారి నుండి మేము వారు చేసిన మంచి కర్మలను స్వీకరిస్తాము, వారు చేసిన చెడు కర్మలను మన్నిస్తాము. వారికి చేయబడుతూ వచ్చిన సత్యవాగ్దానం ప్రకారం వారు స్వర్గవాసులలో చేరిపోతారు. ఏ వ్యక్తి తన తల్లిదండ్రులతో ఇలా అన్నాడో, ఛీ, పోండి, మీరు నన్ను విసిగిస్తున్నారు. మరణించిన తరువాత నేను సమాధి నుండి లేపబడతానని మీరు నన్ను భయపెడుతున్నారా? వాస్తవానికి నాకు పూర్వం ఎన్నో తరాలు గతించాయి, వారిలో నుండి ఎవడూ లేచిరాలేదు కదా. ఆ వ్యక్తిని గురించి తల్లిదండ్రులు ఇద్దరూ సహాయం కోసం అల్లాహ్కు మొరపెట్టుకొని ఇలా అన్నారు, ఓరి దౌర్భాగ్యుడా! విశ్వసించు, అల్లాహ్ వాగ్దానం సత్యమైనది. కాని అతడు, ఇవన్నీ పాతకాలపు కట్టుకథలు అని కొట్టిపారేశాడు. ఇటువంటి వారి మీదనే శిక్షా నిర్ణయం రూఢీ అయిపోయింది. వారికి పూర్వం గతించిన జిన్నాతులు, మానవుల గుంపులలోనే వారు కూడా పోయి చేరుతారు. నిస్సందేహంగా వారు నష్టంలో పడి ఉండిపోయేవారు. రెండు వర్గాలలోని ప్రతి ఒక్క వర్గానికి దాని కర్మలను బట్టి దాని అంతస్తు ఉంటుంది. వారు చేసిన దానికి పూర్తి ప్రతిఫలం ఇవ్వటానికి అల్లాహ్ ఇలా చేస్తాడు. వారికి అన్యాయం ఎంతమాత్రం జరగదు. తరువాత ఈ అవిశ్వాసులను అగ్నిముందుకు తీసుకువచ్చి నిలబెట్టినప్పుడు వారితో ఇలా అనటం జరుగుతుంది, మీరు మీ వంతు వరాలను మీ ప్రాపంచిక జీవితంలో పొందారు. వాటి ద్వారా ఆనందాన్ని మీరు అక్కడే అనుభవించారు. ఇక ఏ హక్కు అర్హత లేకుండా మీరు భూమిపై ప్రదర్శిస్తూ ఉండిన దురహంకారానికి, మీ అవిధేయతా చేష్టలకు పర్యవసానంగా ఈ రోజు మీకు అవమానకరమైన శిక్ష విధించబడుతుంది. వారికి కొంచెం ఆద్ సోదరుని హూద్ గాథను వినిపించు. అప్పుడు అతను ఇసుక గుట్టల మధ్య నివసించే తన జాతి వారిని ఇలా హెచ్చరించాడు, అలా హెచ్చరించేవారు అతనికి పూర్వం కూడా వచ్చారు, అతని తరువాత కూడా వచ్చారు. అల్లాహ్ను తప్ప మరెవరినీ ఆరాధించకండి. మీ విషయంలో ఒక భయంకర దినాన విధించబడే శిక్షను గురించి నేను భయపడుతున్నాను. దానికి వారు ఇలా అన్నారు, మాయమాటలు చెప్పి మా దేవతల నుండి మమ్మల్ని దూరం చేయటానికా వచ్చింది నీవు? సరే, మంచిది, నీవు సత్యవంతుడవే అయితే నీవు మమ్మల్ని భయపెడుతూ ఉన్నటువంటి ఆ శిక్షను తీసుకురా. అతను ఇలా అన్నాడు, దానిని గురించి అల్లాహ్కు మాత్రమే తెలుసు. ఏ సందేశాన్ని ఇచ్చి నన్ను పంపడం జరిగిందో ఆ సందేశాన్నే నేను మీకు అందజేస్తున్నాను. కాని నేను గమనిస్తున్నాను, మీరు అజ్ఞానులుగా ప్రవర్తిస్తున్నారు. తరువాత వారు ఆ శిక్షను తమ లోయల వైపునకు వస్తూ ఉండగా చూసి, ఇవి పుష్కలంగా మాకు వర్షాన్ని కురిపించే మేఘాలు అని అనసాగారు. కాదు, కాని ఇది మీరు తొందరపెడుతూ ఉన్న విషయానికి. ఇది తుఫాను గాలి, వ్యధాపూరితమైన శిక్షను తెస్తోంది. తన ప్రభువు ఆజ్ఞానుసారం ప్రతి వస్తువును సర్వనాశనం చేస్తుంది. చివరకు వారి నివాస స్థలాలు తప్ప అక్కడ ఏమీ కనిపించకుండా పోయింది. ఈ విధంగా మేము నేరస్తులకు ప్రతిఫలం ఇస్తూ ఉంటాము. మీకు ఇవ్వనివి ఎన్నో మేము వారికి ఇచ్చాము. మేము వారికి చెవులు, కళ్ళు, మనస్సు అన్నీ ఇచ్చాము. కాని ఆ చెవులు వారికి ఏ విధంగానూ పనికి రాలేదు, కళ్ళు మనస్సు కూడా పనికి రాలేదు. ఎందుకంటే వారు అల్లాహ్ వాక్యాలను తిరస్కరిస్తూ ఉండేవారు. వారు దేనిని గురించి వేళాకోళం చేస్తూ ఉండేవారో దాని వలలోనే వారు చిక్కుకుపోయారు. మీ చుట్టుపక్కల ప్రాంతాలలోని ఎన్నో జనపదాలను మేము నాశనం చేసివేశాము. మేము మా వాక్యాలను పంపి మాటిమాటికి రకరకాలుగా వారికి నచ్చజెప్పాము, బహుశా వారు దారికి వస్తారేమో అని. అల్లాహ్ను వదిలిపెట్టి వారు ఏ శక్తులను అల్లాహ్ సాన్నిధ్యాన్ని పొందటానికి సాధనాలుగా భావించి దైవాలుగా చేసుకున్నారో ఆ శక్తులు వారికి ఎందుకు సహాయం చేయవు? పైగా అవి వారికి కనుమరుగైపోయాయి. ఇది వారి అబద్ధాలకు, వారు కల్పించుకున్న కృత్రిమ విశ్వాసాలకు పర్యవసానం. ఆ సంఘటన కూడా ప్రస్తావించదగినదే. అప్పుడు మేము జిన్నాతుల ఒక వర్గాన్ని ఖురాన్ వినేందుకు నీ వద్దకు తీసుకువచ్చాము. నీవు ఖురాన్ పఠిస్తూ ఉండిన స్థలానికి చేరిన తరువాత వారు పరస్పరం, నిశ్శబ్దంగా ఉండండి అని చెప్పుకున్నారు. అది చదవటం ముగిసిన పిదప
వారు హెచ్చరిక చేసేవారుగా తమ జాతి వైపునకు తిరిగి వెళ్ళిపోయారు. వారు అక్కడకు వెళ్ళి ఇలా అన్నారు, ఓ మా జాతి ప్రజలారా, మేము ఒక గ్రంథాన్ని విన్నాము. అది మూసా ప్రవక్త తరువాత అవతరించింది, తనకు పూర్వం అవతరించిన గ్రంథాలను ధృవీకరిస్తుంది, సత్యం వైపునకు, రుజుమార్గం వైపునకు దారి చూపుతుంది. ఓ మా జాతి ప్రజలారా, అల్లాహ్ వైపునకు పిలిచే వాని సందేశాన్ని స్వీకరించండి, అతనిని విశ్వసించండి. అప్పుడు అల్లాహ్ మీ పాపాలను క్షమిస్తాడు, మిమ్మల్ని భయంకరమైన శిక్ష నుండి రక్షిస్తాడు. అల్లాహ్ వైపునకు పిలిచే వాని మాటను విననివాడు భూమిలో అల్లాహ్ను అశక్తుడుగా చేసే శక్తిని కలిగిలేడు. అతనిని అల్లాహ్ నుండి రక్షించేందుకు ఎలాంటి మద్దతుదారులు గాని, సంరక్షకులు గాని ఎవరూ ఉండరు. అటువంటి వారు స్పష్టమైన మార్గభ్రష్టత్వంలో పడి ఉన్నారు. ఏ దేవుడైతే ఈ భూమిని, ఈ ఆకాశాన్ని సృష్టించాడో, వాటిని సృష్టించటంలో అలసిపోలేదో, ఆ దేవుడు మృతులను తప్పకుండా బ్రతికించి లేపగల శక్తిని కూడా కలిగి ఉన్నాడనే విషయానికి వారికి తోచటం లేదా? ఎందుకు కలిగిలేడు? నిశ్చయంగా ఆయన ప్రతి దానిని చేయగల శక్తి సామర్థ్యాలు కలవాడు. అవిశ్వాసులు అగ్ని ముందుకు తీసుకురాబడే రోజున వారిని, ఇది సత్యం కాదా అని అడగటం జరుగుతుంది. వారు, అవును, మా ప్రభువు సాక్షిగా, ఇది నిజంగానే సత్యం అని అంటారు. అల్లాహ్, సరే, ఇక మీరు తిరస్కరిస్తూ ఉండిన దాని పర్యవసానంగా శిక్షను రుచి చూడండి అని సెలవిస్తాడు. కనుక ప్రవక్త, సహనం వహించు, దృఢచిత్తులైన ప్రవక్తలు సహనం వహించినట్లుగా వారి విషయంలో తొందరపడకు. దేనిని గురించి వారిని ఇప్పుడు భయపెట్టటం జరుగుతోందో, దానిని వారు చూసిన రోజున వారికి ప్రపంచంలో దినంలోని ఒక గడియ కంటే ఎక్కువ కాలం కూడా ఉండలేదు అని అనిపిస్తుంది. సందేశం అందజేయబడిరది, ఇక అవిధేయులు తప్ప మరెవరు నాశనమవుతారు.